నారాయణఖేడ్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం శునక ఆనందం కోసమే మాజీ మంత్రి కేటీఆర్ పై తప్పుడు కేసులు బనాయించి నోటీసులు ఇస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఈ నోటీసులో ఎలాంటి వాస్తవాలు లేవని, వీటి ద్వారా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల వెంట్రుక కూడా పీకలేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. పవర్ కుంభకోణం కేటీఆర్ గారికి నోటీసు ఇవ్వడం చాలా శోచనీయం, చాలా దుర్మార్గమైన పని, హేయమైన పని అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుంభకోణాలు కప్పిపుచ్చుకునే కొరకని, ఆ డైవర్షన్ పాలిటిక్స్ కొరకే ఇవన్నీ చేస్తున్నారు. మరి ఒకటి కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో కుంభకోణాలు చేసినారు. ప్రతి దాంట్లో కుంభకోణం ఉన్నది. బొగ్గు కుంభకోణం బయటపడ్డ తర్వాత దాని గురించి నిలదీయడం కానీ, అదే మాదిరిగా పవర్ కుంభకోణం కానీ, అదే మాదిరిగా ఈ ఇండస్ట్రీస్కి ఇచ్చిన ల్యాండ్స్ అన్నీ తీసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునే కొరకని, నాయకులు సొమ్ము చేసుకునే కొరకని ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుంభకోణం కానీ, ఇట్లాంటి రకరకాల కుంభకోణాలన్నీ కూడా బయటకు తీసుకొని వచ్చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. కాబట్టి ప్రజలని తప్పుదారి పట్టించే కొరకని ఈ అక్రమ కేసులు, అనవసరం కేసులు, అనవసరం నోటీసులు కూడా పంపించడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళు ఎన్ని విచారణలు చేసినా, ఎన్ని వేధింపులకు గురి చేసినా మరి కడిగిన ముత్యంలాగా మళ్ళీ బయటకు వచ్చేది ఖాయం. వీళ్ళకి కనీసం ఒక్క ఇంటిక కూడా ఈ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు పీకలేరని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అదే మాదిరిగా గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కొరకని గతంలో అబద్ధపు హామీలు ఇచ్చారు, గ్యారంటీలు ఇచ్చారు. ఆ గ్యారంటీల గురించి కూడా రెగ్యులర్గా నిలదీయడం మూలంగా దానివల్ల కూడా వాళ్ళు ఇబ్బంది పడి తట్టుకోలేకనే వీళ్ళని ఏ రకంగా వేధించాలి, బీఆర్ఎస్ నాయకులను ముఖ్యంగా కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావు గారిని అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఒకటి కాదు, వాళ్ళు వచ్చిన నుంచి ఒకటే, వాళ్ళకు వేరే పని లేదు, డెవలప్మెంట్ లేదు, అటు సంక్షేమం లేదు, కేవలం ప్రజలను తప్పుదారి పట్టించే కొరకని ఈ ఒకటి కానీ ఒకటి మరి ఎంక్వైరీ చేసి, కాళేశ్వరం మీద ఒక ఎంక్వైరీ, మన ఇప్పుడు ఈ సీట్ ఎంక్వైరీ ఇదొకటి, ఇట్లా రకరకాల ఎంక్వైరీలు పెట్టేసి మిమ్మల్ని జైలు పంపుతాం, అది పంపుతాం, ఇది పంపుతాం అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేదు, అభివృద్ధి అందించలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా తాగునీటితో నల్లాడుతుంది.